హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకు రక్షణ శాఖకు సంబంధించిన ఒక భారీ నోటిఫికేషన్ విడుదలైందండి. ఆ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీతో డిస్కస్ చేస్తాను. ఆ నోటిఫికేషన్ సంబంధించిన వారు అర్హులు ఎవరంటే బీఎస్సీ కానీ డిప్లొమా కానీ చేసిన వారు అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా గొప్ప విశేషం ఏంటంటే ఎటువంటి పరీక్ష లేదు, సెలెక్షన్ చేయడానికి డైరెక్ట్గా ఇంటర్వ్యూ మాత్రమే కండక్ట్ చేస్తారు. ఇక ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసేవారు కట్టాల్సిన అవసరం లేదు. ఇంకా మంచి జీతం కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే ఏపీ అండ్ తెలంగాణ వారు కూడా ఈ అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి. ఈ వీడియోలో మీకు మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను, స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా. కాబట్టి ఎక్కడో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని విజిట్ చేస్తున్నారో, ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అది నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. మరిన్ని వీడియోస్, జాబ్ అప్డేట్స్, జాబ్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మీకు తీసుకురావడానికి. అండ్ కామెంట్ సెక్షన్లో ఎవరైతే అప్లై చేస్తున్నారో వారందరూ కూడా ఐ హ్యావ్ అప్లైడ్ అని ఒక చిన్న కామెంట్ ఇవ్వండి. సో దట్ నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది నా వీడియోస్ చూసి ఎవరికైనా జాబ్స్ వచ్చేదంటే మాత్రం. ఇక వీడియోలో ముందుగా చూసుకుంటే ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ముఖ్య అంశాలు చూసుకుంటే ఎవరు అప్లై చేయొచ్చు అంటే డిప్లొమా లేదా బీఎస్సీ పాస్ అయిన వారు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. జీతం ఎంత ఉంటుందంటే నెలకు 30,000 వరకు నుండి ప్రారంభమవుతుంది. సెలక్షన్ ఎలా ఉంటుందంటే ఎలాంటి రాత పరీక్ష లేదు, డైరెక్ట్గా ఇంటర్వ్యూ మాత్రమే కండక్ట్ చేస్తారు. ఎక్కడ పోస్టింగ్ ఉంటుందంటే డెహ్రాడూన్ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అండి. ఇవన్నీ కూడా సంస్థ వివరాలు చూసుకుంటే ఇండియా ఆప్టెల్ లిమిటెడ్ అండి. ఇది సోల్జర్స్ ఐ అనే ఒక ట్యాగ్ లైన్ తోటి ఉంటుంది. ఐఓఎల్ ఇండియా ఆప్టెల్ లిమిటెడ్. ఇది రక్షణ మంత్రిత్వ శాఖ కింద, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థ అండి. పబ్లిక్ సెక్టార్ యూనిట్ అండి. సెంట్రల్ గవర్నమెంట్ ఎంటర్ప్రైజెస్ అండి. ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ అండి. ఈ ఉద్యోగాలన్నీ కూడా 2 సంవత్సరాలు ఫస్ట్గా ఉంటుంది, తర్వాత 5 సంవత్సరాల వరకు పొడిగించే అవకాశం ఉంటుంది. మొత్తం ఖాళీలు చూసుకుంటే 77 ఉన్నాయండి. పోస్ట్ పేరు వచ్చేసి మెకానికల్ వారికి సంబంధించి 37 ఖాళీలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ వారికి సంబంధించి 26 ఖాళీలు ఉన్నాయి. ఆప్టిక్ అండ్ కోటింగ్ సంబంధించిన వారికి 7 ఖాళీలు ఉన్నాయి. ఎలక్ట్రికల్ వారికి వచ్చేసి 6 ఖాళీలు ఉన్నాయి. అండ్ కెమికల్ వారికి వచ్చేసి 1 ఖాళీ అనేది ఉంది. ఇక శాలరీ చూసుకుంటే 10,000 వచ్చేసి ముందుగా పోస్ట్ వచ్చేసి జూనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ అనే డిజిగ్నేషన్ ఉంటుంది. 30,000 నుంచి 1,20,000 బేసిక్ పే వరకు ఉంటుంది. అదనపు అలవెన్సెస్ కూడా ఉంటుంది. ఐడిఏ కింద ఇండస్ట్రియల్ డేర్నెస్ అలవెన్స్ ఉంటుంది. హెచ్ఆర్ఏ ఉంటుంది. మెడికల్ అలవెన్స్ కింద నెలకి 1,500 రూపీస్ వరకు ఇస్తారు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కెమికల్, ఆప్టిక్స్ అండ్ కోటింగ్ పోస్టులకు వచ్చేసి సంబంధిత సబ్జెక్టులో బీఎస్సీ డిగ్రీ 60% మార్కులతో పాస్ అయి ఉండాలి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ పోస్టులకు వచ్చేసి సంబంధిత బ్రాంచ్లలో 3 ఏళ్ల రెగ్యులర్ డిప్లొమా 60% మార్కులతో పాస్ అయి ఉండాలి. ముఖ్య గమనిక ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 50% మార్క్స్ అయితే పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఇంకా ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే కనీసం 18 సంవత్సరాలు అనేది మినిమంగా ఉండాలి. అండ్ మ్యాక్సిమం వచ్చేసి 35 ఇయర్స్ ఉండాలి. ఎలాగో ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇస్తున్నారు. అది కూడా కేటగిరీ కింద చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ వారికి వచ్చేసి 5 ఇయర్స్ ఉంటుంది. ఓబీసీ వారికి 3 ఇయర్స్ ఉంటుంది. అండ్ పీడబ్ల్యూబీడీ వారికి వచ్చేసి 10 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వారు ఇస్తున్నారు. ఎక్స్పీరియన్స్ అనేది చూసుకుంటే ముఖ్య గమనిక ఫ్రెషర్స్కి మాత్రం ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. అభ్యర్థులకు సంబంధిత రంగంలో కనీసం 5 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. అంటే డిప్లొమా కానీ డిగ్రీ కానీ కంప్లీట్ చేసిన తర్వాత 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఎంపిక విధానం అనేది ఎలా జరుగుతుందంటే షార్ట్ లిస్టింగ్ అనేది ఫస్ట్ ఫేజ్ ఉంటుంది. డిప్లొమా, డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా 75% వెయిటేజ్ తీసి షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది చెక్కింగ్ ఖచ్చితంగా చేస్తారు. ఫిజికల్ డాక్యుమెంట్గా వాళ్ళు చెక్ చేస్తారు. తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఎంపికైన వారికి ఇంటర్వ్యూలో 25% అనేది వెయిటేజ్ ఇచ్చి వారిని షార్ట్ లిస్ట్ చేసి ఫైనల్ సెలక్షన్ అనేది జరుగుతుంది. ఎటువంటి రాత పరీక్ష అనేది లేదు, వీళ్ళు కండక్ట్ చేయట్లేదు. అప్లికేషన్ ఫీజు అనేది ఈ నోటిఫికేషన్కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంది అని అనుకుంటున్నారో వారందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే 0 అప్లికేషన్ ఫీజు, మీకు ఎటువంటి ఖర్చు అనేది ఉండదు. కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్నవారు ఖచ్చితంగా జాబ్ కోసం వెతికేవారు అప్లై చేసి చూడండి. వచ్చిందనుకోండి, ఆల్ ద బెస్ట్ అండి. అందరూ ఉచితంగా అప్లై చేసుకోవచ్చు. ఇక జాబ్ లొకేషన్ చూసుకుంటే డెహ్రాడూన్లో ఉంటుంది. రాష్ట్రం వచ్చి ఉత్తరాఖండ్ ఉంటుంది. సంస్థ వచ్చేసి ఆప్టో ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీ మరియు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ డెహ్రాడూన్లో
ఈ సంస్థల కింద పనిచేయాల్సి ఉంటుంది. ముఖ్య గమనిక, ఇది ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ పద్ధతిలో మొదటి 2 సంవత్సరాలు తీసుకుంటారు. పనితీరు ఆధారంగా 5 ఏళ్ల వరకు పొడిగిస్తారని చెప్తున్నారు. పరీక్ష విధానం అండ్ సిలబస్ చూసుకుంటే అసలు పరీక్ష లేనప్పుడు సిలబస్ ఎక్కడిది? సిలబస్ కూడా ఏం లేదు. ఈ ఉద్యోగాలు ఎలాంటి రాత పరీక్ష లేదు, నిర్వహించట్లేదు. కాబట్టి ఎలాంటి సిలబస్ చదవాల్సిన అవసరం లేదు. కేవలం మీ టెక్నికల్ మార్కులు మరియు ఇంటర్వ్యూ ఆధారంగానే మాత్రమే ఎంపిక చేస్తారు. ఎవరైతే క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నారో, స్కిల్డ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలి అంటే, ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్ ddpdoo.gov.in అని అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి. ఆ లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అక్కడి నుంచి అప్లికేషన్ ఫామ్లు ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఫామ్లో మీ డీటెయిల్స్ అన్నీ కూడా బ్లాక్ లెటర్స్లో ఫిలప్ చేయాలి. తర్వాత ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా స్టాంపుల్ చేసుకొని జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా అటాచ్మెంట్ చేసేసి ఒక ఎన్వలప్ కవర్లో పెట్టి స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఎక్కడికి పంపించాలి అంటే, ద చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ఇండియా ఆప్టెల్ లిమిటెడ్, OFILDD క్యాంపస్, రాయ్పూర్, డెహ్రాడూన్, ఉత్తరాఖండ్కు సంబంధించి పంపించాల్సి వస్తుంది. నోటిఫికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అక్కడ కూడా మీరు ఓపెన్ చేసుకొని అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు. ఇక ముందుగా నేను చెప్పినట్టుగా అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తానని చెప్పాను కదా. అఫీషియల్ వెబ్సైట్ లింక్ని మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు హోమ్ విండో అనేది ఓపెన్ అవుతుంది. అది వచ్చిన తర్వాత ఇక్కడ మీరు జాయిన్ హౌస్ అని ఉంది కదా, ఈ ట్యాబ్ని మీరు క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా విండో అనేది ఓపెన్ అవుతుంది. డైరెక్టర్ ఆఫ్ ఆర్డినెన్స్, కోఆర్డినేషన్ అండ్ సర్వీస్ అనే విండో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి నోటిఫికేషన్ ఏది ఉందో అది 4th నెంబర్ నోటిఫికేషన్ అండి. దాన్ని మీరు క్లిక్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ అనేది ఈ విధంగా ఇండియా ఆప్టెల్ లిమిటెడ్ సంబంధించింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అని కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నోటిఫికేషన్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లు ఇచ్చారు. ఇది ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక లాస్ట్లో 14th పేజ్కి మీరు వెళ్ళిన తర్వాత నోటిఫికేషన్లో మీకు అప్లికేషన్ సంబంధించినటువంటి ఫార్మాట్ కంప్లీట్గా ఇచ్చారు. అది 14, 15, 16 3 పేజెస్ ఉంటుంది. అవన్నీ కూడా మీరు ప్రింట్ తీసుకొని బ్లాక్ లెటర్స్లో కంప్లీట్గా డీటెయిల్స్ క్లియర్గా ఎక్కడ కూడా ఓవర్ రైటింగ్ లేకుండా, తప్పులు లేకుండా అన్నీ రాసిన తర్వాత మీరు ఏం చేయాలంటే అవన్నీ కూడా మీ సర్టిఫికెట్స్ అన్నీ కూడా కలుపుకొని అప్లికేషన్ ఫామ్కి జత చేసి పంపించాల్సి వస్తుంది మీకు ముందుగా చెప్పిన అడ్రస్కి. ఇక ఇంపార్టెంట్ పాయింట్స్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, యాక్టివ్ ఈమెయిల్ మరియు మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వాలి. ఏదైతే మీరు యాక్టివ్గా ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే ఎటువంటి కమ్యూనికేషన్ అయినా ఈ వీటికే వస్తుంది. కాబట్టి ఎన్వలప్ కవర్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా రాయాలి. ఏ పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నారో మీరు ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ పంపకూడదు, కేవలం జిరాక్స్ కాపీలు మాత్రమే పంపించండి. అవి కూడా సెల్ఫ్ అటెస్టేటెడ్ అంటే సైన్ చేసి పంపించాలి జిరాక్స్ కాపీస్ మీద. ఇక లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి, ఈ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత 21 రోజులలో అప్లికేషన్ అనేది డెహ్రాడూన్ ఆఫీస్కి చేరుకోవాలి. అంటే మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 3rd of April 2026 వరకు ఉంది. ఈ డేట్ని మీరు గుర్తుంచుకోండి, మీ క్యాలెండర్లో నోట్ చేసి పెట్టుకోండి. కానీ ఈ డేట్ వరకు వెయిట్ చేయకండి, ఎందుకంటే పోస్ట్ అనేది అక్కడికి చేరుకోవాల్సి వస్తుంది. కాబట్టి వెంటనే మీరు అప్లై చేయండి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో. ఇంకా మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. మరి ఎవరైతే జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో, జాబ్కి క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నారని అనుకుంటారో వారందరూ కూడా హెల్ప్ చేయండి. మరొకసారి చెప్తున్నాను, ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.